సీఎం లోపలేశారు, డిప్యూటీ సీఎం లోపలేశారు, మంత్రిని లోపలేశారు. మరి ఏమయ్యారు? వాళ్ళందరూ ఓడిపోయారు, ఈ రోజున మూల కూర్చున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కూతురిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఆడిటర్ల దగ్గర నుంచి అనేక మందిని అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా ఈడీ ఎంటర్ అయ్యి వాళ్ళని డ్రిల్ చేసింది, పూర్తిగా గ్రైండ్ చేసింది. మరి ఇక్కడ లబ్ధిదారుని కూర్చొని అనాథరైజ్డ్ బాడీ పాలసీ చేస్తే ఆ పాలసీకి సంబంధించిన వివరం ఏది కూడా సీఎం పేషీర్ కాకుండా జీవో రూపంలో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెస్తే ఆ ఎండీని ఏమనాలి, ఆ స్పెషల్ ఆఫీసర్ని ఏమనాలి, ఆ మంత్రిని ఏమనాలి, ఆ సకల శాఖలను ఏమనాలి, ఫైనల్గా అప్పటి ముఖ్యమంత్రిని ఏమనాలి? అసలు మీరు ఒక మాట చెప్పండి. మీరు ఇన్నిసార్లు సకల శాఖ మంత్రి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఆ పేరే రాలేదు ఈ స్కామ్లో. ఎందుకు వస్తుంది సార్? ఒక మాట ఈ స్కామ్లో ఇంతవరకు ఆయన పేరు రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పటి వరకు రాని వాళ్ళ పేర్లు చాలా వచ్చాయి. అసలు ఇందులో ఎవరో తెలియని ఊహించిన పేర్లు కూడా మరి ఈ స్కామ్లో ఒక్కొక్కటి వచ్చాయి. అలా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అన్ని చెప్పిన విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా, ఉంది. సకల శాఖలు చూసిన మంత్రి గారి పేరు ఎందుకు లేదు? మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగమా అవకాశం ఉందా? నేను అడుగుతున్నా, మేము బీజేపీ సైడ్ నుంచి అడుగుతున్నాం సార్. ఎందుకని దర్యాప్తు అధికారులను అడుగుతున్నాను సార్. నేను అదే అంటున్నాను, దర్యాప్తు అధికారులను అడుగుతున్నా. నేను అంటున్నది ఏంటంటే, ఆల్ సడన్ డెన్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు భాస్కర్ రెడ్డి పేరు 100% వస్తుంది, ఊహించిన విధంగా వచ్చింది 100%. తర్వాత మొన్న ఎవరితో పేరు వచ్చింది సడన్ గా, వెంకటేష్ నాయుడు. అతను ఎవరో తెలియదు, ఆల్రెడీ సడన్ గా అట్లా వచ్చే అవకాశం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్రి గారిది స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అది నేరుగా సకల శాఖల దగ్గరికి వస్తుందని. ఎందుకంటే ఈ శాఖల మంత్రులందరినీ ఆయనే కదా మాట్లాడేది, అట్లా వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక మనం మంత్రి విషయానికి ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ సిట్ అక్కడికి వెళ్ళి, ఆయన ఇంటికి వెళ్ళి, పుత్తూరు వెళ్ళి విచారణ జరిపింది చాలాసేపు. ఆయన ఏది అడిగినా నాకు తెలియదు అన్నాడని బయటికి చెప్పారు, కానీ చెప్పాల్సింది ఏదో చెప్పారనే ఒక లీక్ అనాలో మరి దాన్ని ఏమనాలో తెలియదు ఒకటి. రెండవది, ఇన్ఫ్యాక్ట్ ఆయన మంత్రిగా ఉన్నంతకాలం ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నట్టుగా ఒక స్వేచ్ఛాయుతమైన పనిచేసే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. పర్టికులర్గా ఈ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళే మొత్తం చేసేసి ఆయన కేవలం మంత్రిగా సంతకం పెట్టమని ఫైల్ పంపితే సంతకం పెట్టాల్సిందే. అందుకోసం అంటే